కూర్చోవడమే నీ ఎజెండా కుర్చి జనమే ఇవ్వాలన్నది జగన్ ఎజెండా బలిరా బలి బలిరా బలిరా వేగ బతుకుల మార్చిన ధీయ పులిరా పేద గుండెకు పది పథకము పంపిండు పెట్టిన పగడపకు పులి కడుపులో పులి పుట్టినట్టే పుట్టిండురా జెండలు జత కట్టడమే నీ ఎజెండా జలగుండల గుడి కట్టడమే జగన్ ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులి వెంకులలో పుట్టైనా పులిరా కుర్చీల కూర్చోవడమే నీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగన్ ఎజెండా బలిరా బలి బలిరా బలిరా వేగ బతుకుల మార్చిన ధీయ పులిరా ఎప్పుడు చూడని మీరే నెల్లూరులో విచారించుకోండి ఆ కుటుంబం సంగతి, ఆ కుటుంబం చరిత్ర గురించి. మీరందరూ కూడా ఆశీర్వదించి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇచ్చారు. మీరెవ్వరు కూడా అడగలేదు జగన్మోహన్ రెడ్డి గారిని. ప్రతి ఒక్కరూ ప్రతి కుటుంబం లబ్ధి పొందుంది. మీ మనస్సాక్షికే వదిలేస్తున్నాం, మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. మీ గుండె మీద చెయ్యి వేసుకొని ఒక్కసారి ఆలోచించండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంతోమంది ముఖ్యమంత్రులను మీరు చూశారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి లాంటి ప్రజల మనిషిని, పేదల మనిషిని ఎవరు కూడా చూడలేదు. అంత మంచి మనసున్న మహారాజు జగన్మోహన్ రెడ్డి గారు. పేదరికాన్ని నిర్మూలించాలని సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి మీకందరికీ సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైనా జరగరాని పొరపాటు ఈ రాష్ట్రంలో జరిగితే సంక్షేమ పథకాలన్నీ కూడా నిలిచిపోతాయి. వాలంటీర్స్ వ్యవస్థను రద్దు చేసేస్తారు. పిచ్చోడు పవన్ కళ్యాణ్ కూడా చెప్పినాడు, మేము అధికారంలోకి వస్తే సచివాలయ వ్యవస్థను కూడా రద్దు చేసేస్తామని చెప్పినాడు. చాలా ఇబ్బందులు పడతాం. మరలా పేదలు పాత రోజుల్లో ఏ విధంగా అయితే కష్టాలు పడ్డారో అవన్నీ మరలా మనం పడాల్సి వస్తుంది. అందువల్ల మీరందరూ కూడా ఆలోచించుకొని, నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను, విజయసాయి రెడ్డి గారు ఎంపీగా, చాలా డబ్బు ఎత్తుకొస్తున్నారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామందిని పార్టీలో చేర్చుకున్నాం, పొరపాటు చేశాం. వాళ్లే ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దగ్గర డబ్బులు తీసుకుని వెళ్ళిపోయినారు. ఈ 5 సంవత్సరాలు నా చేత పనులు చేయించుకున్నారు, సంపాదించుకున్నారు. ప్రభాకర్ రెడ్డి డబ్బుకు అమ్ముడుపోయినారు. అసలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నాతో ఉన్నారు, మా కుటుంబంతో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారిని కనిపెట్టుకుని ఉన్నారు, వస్తున్నారు. మే 13వ తేదీ పోలింగ్ ఉంది. డబ్బెత్తుకొస్తున్నారు, ప్రజలను కొనేస్తారంట. నేనైతే మీకు ఒక చిన్న సలహా ఇస్తాను. ఓటుకి 5,000 ఇవ్వాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. బంగారంగా తీసుకోండి, ఓటు మాత్రం ఫ్యాన్ గుర్తుకేయండి. అది అక్రమంగా సంపాదించిన డబ్బే. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏమి కష్టపడి ఆయన చెమటోడ్చి సంపాదించిన డబ్బు కాదు. ఏ ముఖ్యమంత్రి అయితే ఆ రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తారో వాళ్ళు కాళ్ళు పట్టుకొని ఆర్బిట్రేషన్స్, కాంట్రాక్ట్స్లో కోటీశ్వరుడైనాడు ఆయన. ఆ డబ్బంతా ఎత్తుకొచ్చి కోవూరు నియోజకవర్గంలో వెదజల్లి ఇక్కడ ఆయన భార్యని నెల్లూరు పార్లమెంటుకి ఆయన గెలవాలనే ప్రయత్నం. అక్రమంగా సంపాదించిన డబ్బు కాబట్టే పార్టీ నాయకులు, కార్యకర్తలకు కూడా మనవి చేస్తా ఉన్నా, తీసుకోవద్దు అని మీరు ఎవరు చెప్పొద్దు ప్రజలకి. బంగారంగా తీసుకోమనండి. వాళ్ళ మనసులో ఫ్యాన్ గుర్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఖచ్చితంగా పోలింగ్ బూత్లోకి పోయిన తర్వాత ఆ 2 ఓట్లు కూడా ఫ్యాన్కే వేస్తారు.
అనుమానమే పడలేదు. ఇటువంటి వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చి విలువలు లేకుండా చేసేస్తూ ఉన్నారు. డబ్బు ఉందిలే, ప్రజలను కొనేయొచ్చు, ఏమైనా చేయొచ్చు అనే ప్రయత్నం వాళ్ళది. కానీ నెల్లూరు జిల్లా ప్రజలు చాలా చైతన్యవంతులు. అందులో కోవూరు నియోజకవర్గ ప్రజలైతే ఇంకా చైతన్యవంతులు. చాలామంది కోటీశ్వరులను చూశారు, ఎవరికి కూడా భయపడరు, జంకరు. అంత చైతన్యవంతులు కోవూరు నియోజకవర్గ ప్రజలు. మీ అందరి ఆశీర్వాదం నేను కానీ మన విజయసాయిరెడ్డి అన్న కానీ మీతో ఉంటాం. మన గేట్లు ఎప్పుడూ తెరిచే ఉంటాయి, మీ అందరికీ తెలుసు. నేరుగా మన ఇంటికి వచ్చి ఎస్టీలు కానీ, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ముస్లిం మైనారిటీ సోదరులు కానీ అందరినీ కూడా నేను పక్కన పెట్టుకొని కూర్చోబెట్టుకొని మాట్లాడతాను. వాళ్ళ దగ్గర ఆశ్చర్యపోయినారు ఎమ్మెల్యేలు మా ఇళ్ళకి రావడం ఏందనేది. ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఎలక్షన్స్ వచ్చాయి. మన నియోజకవర్గం కోవూరు మొట్టమొదటి నుండి ప్రతిపక్షంలో ఉంటూ పోరాటాలు చేసిన వ్యక్తుల్ని పక్కన పెట్టి ఒక కోటీశ్వరాలను తీసుకొని వచ్చారు ఈ నియోజకవర్గానికి. నడమంత్రపు సిరి మధ్యలో కోటీశ్వరాలు అయింది. ఈరోజు ఆమెను దించారు ఇక్కడ. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి శ్రీమతి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు 6 సంవత్సరాలు రాజ్యసభ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర విలాసవంతమైన జీవితం గడిపి నెల్లూరులో ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి టికెట్ ఇచ్చారంటే అలిగి వెళ్ళిపోయిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. ప్రశాంత్ రెడ్డి గారిని కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డు మెంబర్గా వేశారు. ఢిల్లీలో 4 రాష్ట్రాలకు సంబంధించి టీటీడీ బోర్డుకు సంబంధించి ఇన్ఛార్జిగా పెట్టడం జరిగింది. కేవలం ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే సీట్ ఇచ్చారని చెప్పి అలిగి వెళ్ళిపోయినారు. ఈరోజు కోవూరుకు వచ్చారు, నెల్లూరు పార్లమెంటుకు వచ్చారు. ప్రభాకర్ రెడ్డి గారు చేసింది కరెక్ట్ కాదు, చాలా తప్పు చేశాడు. చాలా గౌరవించాడు జగన్మోహన్ రెడ్డి గారు. అయినా ఆయన వెళ్ళిపోయినా పర్వాలేదు, కానీ బాహుబలిని దించాడు జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయిరెడ్డి గారిని. ఎప్పుడైతే విజయసాయిరెడ్డి గారి పేరు ప్రకటించారో జగన్మోహన్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి నిద్రపోవట్లేదు రాత్రిళ్ళు. అతను గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉన్నాయి. విజయసాయిరెడ్డి గారు మంచి మనసున్న మహారాజు. ఎంత స్థాయికి ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తి. వాళ్ళ దగ్గర ఆశ్చర్యపోయినారు ఎమ్మెల్యేలు మా ఇళ్ళకి రావడం ఏందనేది. ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఎలక్షన్స్ వచ్చాయి. మన నియోజకవర్గం కోవూరు మొట్టమొదటి నుండి ప్రతిపక్షంలో ఉంటూ పోరాటాలు చేసిన వ్యక్తుల్ని పక్కన పెట్టి ఒక కోటీశ్వరాలను తీసుకొని వచ్చారు ఈ నియోజకవర్గానికి. నడమంత్రపు సిరి మధ్యలో కోటీశ్వరాలు అయింది. ఈరోజు ఆమెను దించారు ఇక్కడ. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి శ్రీమతి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు 6 సంవత్సరాలు రాజ్యసభ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర విలాసవంతమైన జీవితం గడిపి నెల్లూరులో ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి టికెట్ ఇచ్చారంటే అలిగి వెళ్ళిపోయిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. ప్రశాంత్ రెడ్డి గారిని కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డు మెంబర్గా వేశారు. ఢిల్లీలో 4 రాష్ట్రాలకు సంబంధించి టీటీడీ బోర్డుకు సంబంధించి ఇన్ఛార్జిగా పెట్టడం జరిగింది. కేవలం ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే సీట్ ఇచ్చారని చెప్పి అలిగి వెళ్ళిపోయినారు. ఈరోజు కోవూరుకు వచ్చారు, నెల్లూరు పార్లమెంటుకు వచ్చారు. ప్రభాకర్ రెడ్డి గారు చేసింది కరెక్ట్ కాదు, చాలా తప్పు చేశాడు. చాలా గౌరవించాడు జగన్మోహన్ రెడ్డి గారు. అయినా ఆయన వెళ్ళిపోయినా పర్వాలేదు, కానీ బాహుబలిని దించాడు జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయిరెడ్డి గారిని. ఎప్పుడైతే విజయసాయిరెడ్డి గారి పేరు ప్రకటించారో జగన్మోహన్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి నిద్రపోవట్లేదు రాత్రిళ్ళు. అతను గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉన్నాయి. విజయసాయిరెడ్డి గారు మంచి మనసున్న మహారాజు. ఎంత స్థాయికి ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తి. కోవూరు నియోజకవర్గానికి ఒక గొప్ప చరిత్ర ఉంది. ఇప్పుడు కాదు, 17వ శతాబ్దం నుంచి కూడా ఇక్కడ అన్ని రంగాల్లో ప్రజలందరూ కూడా చైతన్యం పొందినటువంటి నియోజకవర్గం కోవూరు నియోజకవర్గం.
కోవూరు ప్రజలు. కోవూరు అన్నటువంటిది ఈ యొక్క పదం ఇక్కడ పోటీ చేయడం నాకు జన్మ చరితార్థమైనటువంటిది అన్నటువంటి విషయాన్ని నేను భావిస్తా ఉన్నా. ఇక గెలుపు అన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అన్న ప్రసన్న కుమార్ రెడ్డి అన్నకి, నాకు వేణుంబాక విజయసాయి రెడ్డి అయినటువంటి నాకు మీ యొక్క ఆదరణ చూస్తే, ప్రేమాభిమానాలు చూస్తే ఇది విజయం తథ్యం అన్నటువంటిది తెలిసిపోతా ఉంది. కోవూరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మీకు తెలుసు, ప్రశాంత్ రెడ్డి. అడ్డగోలు ప్రసంగాలతో ఎటువంటి దుష్ప్రచారం చేస్తుందన్నటువంటి విషయం మీరు తెలుసుకోవాలి. అత్యంత ప్రేమతో, ఆదరణతో మీకు అందరూ బడుగు బలహీన వర్గాలన్నిటినీ కూడా పైకి తీసుకురావాలన్నటువంటి ఒక మహోత్తరమైనటువంటి ఆశయంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు 187 మంది హౌస్ హోల్డ్స్ కి లబ్ధి చేకూరేలా సంక్షేమ పథకాలను ఇస్తున్నారో, వారు సంక్షేమ పథకాలు ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా సోమరిపోతులని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి చెప్తా ఉంది. ఇది కరెక్టేనా? మిమ్మల్ని అవమానిస్తా ఉంది మనల్ని కూడా. ఈ అవమానాన్ని ఎంతవరకు సహించకూడదు, ఎంత మాత్రం సహించకూడదని నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. అందుకే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి ఓటమి ఖాయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రసన్న కుమార్ రెడ్డి అన్న నన్ను మీరు గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా. నల్లపరెడ్డి కుటుంబానికి కోవూరు అన్నటువంటిది ఒక పెట్టని కోట. ఆ పెట్టని కోటకి ఆయన తండ్రి గారిని 3 సార్లు ఎన్నిక ఎంపిక చేసుకున్నారు. వారి కుటుంబానికి ఉన్నటువంటి కుటుంబ పరంపర, చరిత్ర, మీలో ఒక అంతర్భాగంగా, మీలో ఒక మనిషిగా ప్రజాసేవ చేస్తూ గడిపినటువంటి ఆ యొక్క 6+3 9 టర్మ్స్ ను ఒక్కసారి గుర్తు చేసుకోండి అని నేను విన్నవించుకుంటా ఉన్నా.